వాళ్ళ ఈగలు ఏవైతున్నాయో అవి మళ్ళీ మనం తినే ఆహార పదార్థాలు ఇంట్లోకి వచ్చి వాలడం వల్ల, ఆహారాన్ని తినడం వల్ల మనకు వాంతులు, విరోచనాలు, కలరా వస్తుంది. అలాగే దోమల అభివృద్ధి మనం కుట్టడం వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి రావడం జరిగింది. కాబట్టి తల్లులంతా దయచేసి ఇంటి చుట్టుపక్కల ఎక్కడ కూడా మురికి నిల్వకుండా ఉండకుండా చూసుకోండి. అలాగే ఇంట్లో తయారైన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ బండికి ఇవ్వండి. హాస్పిటల్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టకుండా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు పలికి రాజేందర్ గల లోపల ఒక మంచి పాట విందాం. అలను శుభ్రం చేయ పతిన పూనుదాము, సీజనల్ వ్యాధితో చితికిన బతుకులు వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. ముందుగా వచ్చే ముప్పును మనము ఎండగట్టుదాము. ముందుగా వచ్చే ముప్పును మనము ఎండగట్టుదాము. ముందుగా వచ్చే ముప్పును మనము ఎండగట్టుదాము. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిన పూనుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. చిలుకు పడగాలి సీజనల్ వ్యాధులు చిక్కులు పెడతాయి. రక్తరచ్చి మన గ్రామాలలో గావర పెడతాయి. రక్తరచ్చి మన గ్రామాలలో గావర పెడతాయి. రక్తరచ్చి మన గ్రామాలలో గావర పెడతాయి. గరీబు బ్రతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. గరీబు బ్రతుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది. చిన్న పెద్ద తేడా లేక అందరికొస్తుంది, అది యాగం చేస్తుంది. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిన పూనుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. అడ్డమైన రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు, చీకిటి మాటికి చేతికి కడగక తింటే నీ కట్టు. చేతులుగా తింటే నీకొచ్చు. చీటికి మాటికి చేతులు గడగక తింటే నీకొచ్చు. తాపతాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము. తాపతాపకు చేతులు కడిగి శుభ్రంగా ఉందాము. చల్లని గాలిని వీచే చెట్టును మనం పెంచుదాము, ఇక మనం పెంచుదాము. పరిసరాలను శుభ్రం చేయ ప్రతిన పూనుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. సీజనల్ వ్యాధితో చితికిన బతుకుల వెలుగు నింపుదాము. చెప్తా వినండి. నేను చెప్పే పూర్తి విన్న తర్వాత మీతో మాట్లాడిపిస్తారు. పౌర సంబంధాల అధికారి గారి నేతృత్వంలో పంచాయతీ సెక్రటరీ గారు ఉండాలి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించేటప్పుడు. వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు సర్పంచ్ వ్యవస్థ పోయింది. సర్పంచ్ని మనం ఎన్నుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ లోపల ఎంతమంది ఉన్నారు, మన గ్రామ పంచాయతీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చినా రాకున్నా మనం ఏం చేయాలంటమ్మా, ఇంట్లోపల తయారైన చెత్త చెదారాన్ని గ్రామ పంచాయతీ బండి కాకుండా కొంచెం మన ఆరోగ్యం మనకు పట్టి కాబట్టి దయచేసి సిబ్బంది రాకున్నా కానీ చెత్త చెదారాన్ని మనం దూరంగా వారేసే ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే ఆ మిగిలిన ఉన్న చెత్తను ఏంటంటే మన ఇంటి ముందర వేసుకోవడం వల్ల కానీ లేకపోతే ఇంటి పక్కన పడేసుకోవడం వల్ల ఏమైందంటే ఈ వర్షానికి అదంతా ఏమైందంటే చినుకులు పడంగానే ఏమైతే అంతా కుళ్ళిపోయి ఏమైతే మనకు గలీజ్ వాసన వస్తుంది. వాసనతో పాటు దోమలు ఈగల అభివృద్ధి ఏంటి మనం దోమలు కుట్టడం వల్ల మనకు మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా జ్వరాలు వచ్చి మనకే అనారోగ్యానికి గురైతాం. మనం అనారోగ్యానికి గురైతే ఏమైతే రేపు పొద్దున మన ఇంట్లో యజమాని జ్వరం వచ్చి మంచాన పడితే మన ఇంటి పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటే ఒకసారి ఆలోచించండి. ఓకేనా కదా? అలాగే ఈగల అభివృద్ధి ఏంది, ఆ కుళ్ళిపోయిన పదార్థాల వాళ్ళ ఈగలు మళ్ళీ మన ఇంటికి వచ్చి మళ్ళీ మనం తినే ఆహార పదార్థం వాడడం వల్ల, ఆహారాన్ని సేవించడం వల్ల వాంతులు, విరోచనాలు, మనకు కలరా, డయేరియా కూడా వస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాలని గమనించండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మీ పిల్లల భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దేందుకు మీరు అందరూ కృషి చేయాలి. మీరు బాగుంటేనే మీ కుటుంబం బాగుంటుంది. కాబట్టి నిర్లక్ష్యం వహించకుండా, ఇంటి ముందర చెత్త చెదారం ఉంచుకోకుండా, మురికి నీరు నిల్వ ఉందనుకోండి, ఖచ్చితంగా మనం ఎటైనా సిటీకి వెళ్ళినప్పుడు ఒక 20 రూపాయలు పెడితే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. ఈ వర్షాకాలం వెళ్ళదాకా మనం ఏం చేయాలంటే ఇంటి ముందర బ్లీచింగ్ పౌడర్ కానీ మురికాలు ఉంటే అందులో బ్లీచింగ్ పౌడర్ చల్లుకోవాలి. లేకపోతే గ్రామ పంచాయతీ వాళ్ళ దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. మీరు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పండి బ్లీచింగ్ పౌడర్
జల్మని. ఎందుకంటే మన ఆరోగ్యం బాగుండాలి, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటుంది మన ఊరు బాగుంటుంది, మన ఊరు బాగుంటేనే మన జిల్లాలన్నీ బాగుంటాయి. అంటే మన అందరం బాగుండాలంటే ఫస్ట్ మనం ఆరోగ్యంగా ఉండాలి, అవునా కాదు? అలాగే ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి వాస్తవంగా పంచాయతీ సెక్రటరీ గారికి నిన్ననే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన రాలేకపోవడం వల్ల ఇక్కడ నిర్వహిస్తున్నాం. దయచేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీరందరూ వ్యవసాయం చేస్తేనే మనకు ఆర్థికంగా మనం నిలదొక్కుంటాం, అవునా కాదా? ఎంతో కొంత డబ్బును సంపాదించుకొని పొద్దున పిల్లల్ని గొప్పగా చదివించాలి, గొప్పగా పెళ్లి అని చెప్పి మనం ఆలోచిస్తున్నాం. అదే ఏదైనా పెద్ద జబ్బు వచ్చి మనం మంచాన పడితే పొద్దున్న లక్షల హాస్పిటల్ ఖర్చు పెట్టుకుంటే ఆర్థికంగా వెనుకబడిపోతాం, అన్ని రకాలుగా మనం వెనుకబడిపోతాం. కాబట్టి దయచేసి ఈ విషయాలను మీరు గమనించాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన పంచాయతీ సిబ్బందికి, మీ అందరికి తల్లులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.